ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్రంలో పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రస్తుతం పథకం అమలు కోసం అర్హుల ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ప్రభుత్వాల విధి విధానాలను అధ్యయనం చేయనున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంత జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం 5 లక్షల వరకు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి సెగ్మెంట్కు 3,500 చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ప్రజాపాలనలో మొత్తం 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్న వారికే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాదిరిగా కాకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లివ్వాలని మంత్రి పొంగులేటి ఇప్పటికే ఆదేశించారు. ఇళ్ల అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. అందుకోసం ఇతర రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఎంచుకున్నారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్ను నియమితులు కాగా ఆయన ఆధ్వర్యంలోని బృందం ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఇక ఈ ఏడాది దసరా పండుగ నాటికి ఇందిరమ్మ ఇల్లు పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు 7.5 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.